అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ నేను చేయబోయే వీడియో ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తాను. అలాగే లైవ్ ఎలా చేయాలో కూడా చూపిస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే చాలామంది ఫోన్లలో వీడియోస్ తీస్తారు కదా, యూట్యూబ్ చేద్దాం అనుకునేసరికి అప్లోడ్ ఎలా చేయాలో కొంతమందికి తెలియదండి. అలాంటి వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని అప్లోడ్ చేస్తున్నానండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మనం ఫస్ట్ గ్యాలరీలోకి వెళ్ళాలి. మనం ఫస్టే వీడియోస్ తీసుకొని ఉంటాం కదా, ఆ వీడియోస్ని ఎలా అప్లోడ్ చేయాలంటే చూపిస్తాను. ఫస్ట్ నేను షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తానండి. చూస్తున్నారు కదా, ఇది నేను ఈ వీడియో షార్ట్ వీడియో సెకండ్లలో ఉంది. షార్ట్ వీడియో అప్లోడ్ చేయాలంటే 2 minutes కంటే తక్కువ ఉండాలి. లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలంటే 3 minutes కంటే ఎక్కువ ఉండాలండి. 8 minutes మినిమం. ఇప్పుడు షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, క్లిక్ చేశాను దీనిపైన, ఈ వీడియో పైన. సెండ్ అని వస్తుంది కదా ఇక్కడ. చూడండి, ఆప్షన్స్ వచ్చాయి. ఇక్కడ యూట్యూబ్ అని వచ్చింది. యూట్యూబ్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. మళ్ళీ నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ యాడ్ డీటెయిల్స్, క్యాప్షన్ యువర్ షార్ట్ అని వచ్చింది చూడండి. అక్కడ మనం టైటిల్ పెట్టాలి. కిడ్స్ గురించి కాబట్టి మేడ్ ఫర్ కిడ్స్ అని వస్తుంది. మనమే క్రియేట్ చేయాలనుకుంటే మన పాప ప్లేయింగ్ చేస్తుంది కాబట్టి ప్లేయింగ్ జంప్ అని పెట్టొచ్చండి. లేదంటే ప్లే చేస్తుందని కూడా పెట్టొచ్చు. చూడండి, నేను జంపింగ్ అని పెడుతున్నాను, జంప్ చేస్తుంది కాబట్టి. మనం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని కూడా అక్కడ యాడ్ చేయొచ్చు. ఫన్నీ లేదా ఇక్కడ చూడండి, అన్ని ఆప్షన్స్ ఇచ్చాడు యూట్యూబ్ నుంచే. లైక్ అని పెట్టుకోండి. ఇక్కడ సబ్స్క్రైబ్ అని వచ్చింది చూడండి. ఇంతే అండి, అప్లోడ్ చేసుకోవాలి వీడియోని. అప్లోడ్ షార్ట్ అని వచ్చింది చూడండి. మనం షార్ట్ వీడియో కాబట్టి షార్ట్ అని వస్తుంది. లాంగ్ వీడియోకి అయితే చాలా టైం పడుతుందండి అప్లోడ్ కావడానికి. షార్ట్ వీడియోకి అయితే చాలా తక్కువ టైంలో అప్లోడ్ అవుతుంది. చూడండి, ఇక్కడ పబ్లిక్లో అని ఉంటుంది. పబ్లిక్లోకి వెళ్తే ఇలాంటి సింబల్ ఉంటుంది.
ప్రైవేట్లోకి వెళ్తే లాక్ అనే సింబల్ ఉంటుంది. ఇక్కడ మినిట్స్ సెకండ్స్ చూపిస్తుంది చూడండి, పర్సంటేజ్ చూడండి. షార్ట్ అప్లోడ్ అవుతుంది టైం గడిచే కొద్దీ. లాంగ్ వీడియో అయితే చాలా టైం తీసుకుంటుందండి. వన్ అవర్ 2 అవర్స్ కూడా పడుతుంది లాంగ్ వీడియో అప్లోడ్ కావాలి అంటే. లైవ్ అయితే 50 మెంబర్స్ ఉంటేనే 50 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉంటేనే లైవ్ ఆప్షన్ వస్తుందండి. నెట్ స్లోగా ఉంటే స్లోగా అప్లోడ్ అవుతుంది, నెట్ ఫాస్ట్గా ఉంటే ఫాస్ట్గా అప్లోడ్ అవుతుందండి. ఇది కూడా అబ్జర్వ్ చేయాలి మనం. చూడండి, నేను ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోస్ అండి ఇవన్నీ. చాలా తక్కువ వ్యూస్ ఉన్నాయి, ఎందుకంటే డైలీ అప్లోడ్ చేయము కాబట్టి. ఇవన్నీ షార్ట్సే అండి, లాంగ్ వీడియోస్ అయితే కావు. లాంగ్ వీడియోలోకి ఇది వెళ్ళిపోయింది. చూడండి, లాంగ్ వీడియోస్ 2 ఉన్నాయి. ఇంకా 2 minutes టైం ఉందండి వీడియో అప్లోడ్ కావడానికి. లాంగ్ వీడియోకి అయితే థంబ్నెయిల్ కూడా పెట్టాలండి, ఫోటో మనం సెట్ చేసి పెట్టుకోవాలి. షార్ట్స్కి అయితే అలానే ఏం అవసరం ఉండదు. %97 అప్లోడ్ అయింది. సెకండ్స్లలో టైమింగ్ చూడండి. చాలా ఫాస్ట్గా అప్లోడ్ అవుతుందండి షార్ట్ వీడియో. లాంగ్ వీడియోకి చాలా టైం పడుతుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. షార్ట్ అప్లోడ్ అయింది చూడండి. ఇంతే అండి యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం అండ్ షార్ట్స్ రెడీ టు వాచ్. అప్లోడ్ అయింది చూడండి. ఇక్కడ వీడియోస్ అనే ఆప్షన్, షార్ట్స్, లైవ్ అని ఉంది చూడండి. లైవ్ రాదండి, ఎందుకంటే 50 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉండాలి. ఇందులో 50 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ లేరండి, కాబట్టి రాదు లైవ్. చూడండి, ఇక్కడ చూపిస్తుంది 50 సబ్స్క్రైబర్స్ ఉండాలని. అన్లాక్లో ఉంది. చూడండి, ట్రై క్రియేటింగ్ మోర్ షార్ట్స్ టు రీచ్ 50 సబ్స్క్రైబర్స్ అండ్ అన్లాక్ లైవ్ స్ట్రీమింగ్. 50 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉంటేనే లైవ్ ఆప్షన్ ఉంటుందండి. అంతవరకు వీడియోస్ షార్ట్స్ అప్లోడ్ చేయాలి మనం. 50 మెంబర్స్ వచ్చిన తర్వాతనే లైవ్ చేసుకోవాలి. ఇంతే అండి, చాలా ఈజీగా ఉంటుంది యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.